అందరికీ నమస్కారం. ఈరోజు మన వీడియోలో అచ్చులు అనే అంశాన్ని మనం తెలుసుకుందాం. ఆ ఆ ఈ ఈ ఊ ఊ రు రు లు లు ఏ ఏ ఐ ఓ ఓ ఔ ఆహా. ఇవి అచ్చులు. అచ్చులు మొత్తం 18. అయితే ఇందులో లు లు ఇవి ఇదివరకు మనకు వాడుకలో ఉండేటివి, కానీ ప్రస్తుత కాలము ఈ లుల్లులు తీసివేయడం జరిగింది. కాబట్టి ప్రస్తుత అచ్చులు 16గా నిర్ణయించబడ్డది. ఇప్పుడు ఈ అచ్చుల నుండి మనం హ్రస్వములు, అలాగే దీర్ఘములు, ప్లుతములు, వక్రములు, అలాగే వక్రతమములు ఇవి మనం తెలుసుకుందాం. మొదటగా హ్రస్వములు. హ్రస్వములు అంటే ఏంటిది? మనం అర్థాన్ని ఫస్ట్ మనం తెలుసుకుందాం. ఒక మాత్ర కాలంలో ఉచ్చరింపబడే అక్షరములని మనం హ్రస్వములు అని అంటాం. ఒక మాత్ర అంటే ఏంటిది? ఒక రెప్పపాటు కాలంలో ఉచ్చరింపబడే అక్షరాలను హ్రస్వములు అని అంటాం. అవి ఒకటి ఆ, తర్వాత ఈ, తర్వాత ఉ, తర్వాత రు, తర్వాత ఏ, తర్వాత ఓ. ఓకే. హ్రస్వములు అంటే ఆ, ఈ, ఉ, రు, ఏ, ఓ. వీటిని మనం హ్రస్వములు అని అంటాం. అలాగే దీర్ఘములు. దీర్ఘములు అంటే ఏంటిది? 2 మాత్రల కాలంలో ఉచ్చరింపబడే అక్షరములని మనం దీర్ఘములు అని అంటాం. 2 మాత్రల కాలం అంటే ఏంటిది? 2 రెప్పపాటు కాలములో ఉచ్చరింపబడే అక్షరములని మనం దీర్ఘములు అని అంటాం. అవి ఆ, తర్వాత ఈ, తర్వాత ఊ, తర్వాత రు, తర్వాత ఏ, తర్వాత ఓ. ఓకే. ఇవి దీర్ఘములు అని అంటాం. అంటే ఆ, ఈ, ఊ, రు, ఏ, ఓ వీటిని దీర్ఘములు అని అంటాం. తర్వాత ప్లుతములు. ప్లుతములు అంటే ఏంటిది? 3 మాత్రల కాలములో ఉచ్చరింపబడే అక్షరములని మనం ప్లుతములు అని అంటాం. 3 మాత్రల కాలం అంటే ఏంటిది? 3 రెప్పపాటు కాలములో ఉచ్చరింపబడే అక్షరములని మనం ప్లుతములు అని అంటాం. అవి ఐ, అలాగే ఔ. ఇవి 2 అక్షరాలు. ప్లుతములు అంటే ఏంటిది? 3 మాత్రల కాలములో ఉచ్చరింపబడే అక్షరములని మనం ప్లుతములు అని అంటాం. అవి 2 ఐ, అలాగే ఔ. ఇప్పుడు వక్రములు. వక్రములు అంటే ఏంటిది? వంకరగా ఉన్న అక్షరములు. ఓకే, వాటిని వక్రములు అని అంటాం. అవి 2 రకాలుగా విభజించడం జరిగింది. ఒకటి హ్రస్వవక్రములు, అలాగే దీర్ఘవక్రములు. హ్రస్వవక్రములు అంటే ఏంటిది? ఏ, ఓ ఇవి 2 అక్షరాలు హ్రస్వవక్రములు అని అంటాం. అలాగే దీర్ఘవక్రములు అంటే ఏంటిది? ఏ, ఓ ఇవి దీర్ఘవక్రములు. అలాగే వక్రతమములు అంటే మిక్కిలి వంకరగా ఉన్న అక్షరములు, వాటిని వక్రతమములు అని అంటాం. అవి 2.
ఐ ఔ ఐ ఔ. ఓకే, ఇవి రెండు అక్షరాలు వక్రతమములు అని పేరు.